హాయ్ అండి అందరికీ. ఈరోజైతే పొద్దున్నే ఎండ రాకముందే 7:00కల్లా స్కూల్ దగ్గర పోసామన్నమాట. ఈ కండెలు గింజలు నిన్న మార్కెట్కి వెళ్ళిపోయినాయి కదా, ఇంకా ఈ బొల్లు మిగిలినవి, వీటిని బొల్లు అంటాం మేము. ఇంకా వీటన్నిటిని కూడా గోతాల్లో వేసి ఇంటికి తీసుకెళ్తే వానాకాలం శీతాకాలం చక్కగా పొయ్యి వెలిగించుకుంటే బాగా మండుతాయి, నీళ్లు కాసుకోవచ్చు. అందుకని ఈ మొక్కజొన్న రైతులందరూ వీటిని 50 బస్తాలు కానీ 100 బస్తాలు కానీ బోరాల్లో వేసుకుని, ఇంకా నాన్న అయితే అమ్మ చేయలేదని వద్దులే గ్యాస్ మీద పెట్టుకుంటారు పిల్లలు వచ్చినప్పుడు నీళ్ళు, వద్దు మనం చేయలేము అన్నారు. ఇద్దరు పేషెంట్లు కదా, నేనున్నాను అక్కడ. ఇంకా నేనైతే ఊరుకోలేదు. ఈ పిల్లలు తెగ కొట్టుకుంటున్నారు, తెగ అల్లరి చేస్తున్నారు ఫోన్ కోసం టీవీ కోసం. అందుకని లాభం లేదని చెరో 10 రూపాయలు ఇస్తాను, వచ్చి అయితే ఈ బొల్లన్నీ ఎత్తేసేయండి గోతాల్లోకి అని చెప్పాను. అదేదో 5 నిమిషాలు పని అనుకుని నడీలు కొప్పుకున్నారు. తర్వాత చూస్తే అవి 20 గోతాలు అయినాయి. 2 గంటలు పట్టింది. ఎందుకు ఒప్పుకున్నావా అని పిల్లలిద్దరు అల్లాడిపోయారు. ఇంకా నేను, మా మేనకోడలు, నా కొడుకు ముగ్గురం కలిసి బొల్లన్నీ ఎత్తేసాము. మా అమ్మనైతే ఎత్తనివ్వలేదు, అయినా ఊరుకోదు కదా, కూర్చుని ఏదో ఒకటి చేస్తానే ఉంది. ఇంకా మా నాన్న అయితే అవన్నీ కుట్టేస్తున్నాడు పోకుండా. ఇంక ఇవన్నీ తీసుకెళ్ళి బండి మీద మొయ్యలేక బండి మీద తీసుకెళ్ళి ఇంటి దగ్గర వేసేసుకున్నాము. ఈ బళ్ళు పెట్టుకొని పొయ్యి వెలిగిస్తే బాగా మండిద్ది అనమాట. అందరూ ఇవన్నీ స్టోర్ చేసుకుంటారు పల్లెటూరులో. భలే కాగుతాయి నీళ్ళు అసలుకి. చాలాసేపు కష్టపడ్డాము మేము. నువ్వు నన్ను మోసం చేసావు, మాకు పెద్ద స్ప్రైట్ బాటిల్ కావాలి 2.5 లీటర్లు అని గోల్ చేస్తున్నారు మా పిల్లలు.